దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఈ నెలలోనే పార్లమెంటు ముందుకు రాబోతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2 రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను కూడా నిర్వహించాలని నిర్ణయించింది. 2026 తర్వాతే నియోజకవర్గాల పెంపు ఉంటుందని గతంలో రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు ఆ గడువు సమీపించడంతో కేంద్రం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య ఏకంగా 750 నుండి 848 వరకు పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పెంపునకు ప్రాతిపదికగా 50% పెంపును తీసుకుంటారని భావిస్తున్నారు. ఉత్తర, మధ్య, దక్షిణ భారత్ మధ్య రాజకీయ సమతుల్యతను కాపాడాల్సిన అమరం కనిపిస్తోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలు తమ సీట్ల సంఖ్య తగ్గుతుందేమోనని ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు జనాభా భారీగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగబోతుంది. ఈ వ్యత్యాసాన్ని ఎలా సవరించాలనే అంశంపై కేంద్రం ఒక ప్రత్యేక ఫార్ములాను ఈ బిల్లులో ప్రతిపాదించబోతున్నట్లు సమాచారం.